అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు మేము మహానాడుకి బయలుదేరామండి. కాకినాడ జిల్లా మహానాడు జరుగుతుంది. ఈ లోపు నాకు ఒక వార్త అందింది. ఇది ఇమీడియట్గా ప్రజలందరికీ తెలియజేయాలి, అలాగే తూర్పుగోదావరి జిల్లా పోలీసుని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది అత్యవసరంగా ఈ లైవ్లోకి మీ ముందుకు రావడం జరిగింది. సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతానండి. హర్ష్ కుమార్ గారు రేపు 24వ తారీఖున రాజమండ్రిలో మీటింగ్ తలపెట్టారట. అది ఎందుకు? యాక్సిడెంట్లో చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి కోసం. ఆయన ఒక పాస్టర్గా క్రియేట్ చేసి, అలాగే పాస్టర్ గారిని ఎవరు హత్య చేశారని చాలామంది పాస్టర్లను భయపెట్టి నమ్మించి రేపు ఏదో మీటింగ్ తలపెట్టాను, నేను మొత్తం అందరూ వచ్చేయండి అని చెప్తున్నాడట. నేను చాలా రోజుల నుంచి వింటున్నాను ఇది. అంటే చేసుకుంటాడులే, ఇంకా ఆయన కదా అలవాటే కదా. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేయటం, ఆయన వెనకాతలు ఉన్న కులానికి, ఆయన వెనకాల ఉన్న మతానికి చెడ్డ పేరు తీసుకురావటం ఆయనకి అలవాటే కదా, చేసుకొనిలే. ఆయన ఎంత మీటింగ్ పెట్టా ఓ 100 మంది 200 మంది మించి వెళ్ళరు. సర్లే అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు వచ్చిన సమాచారం, ఈ సమాచారం ఎవరిచ్చారనేది నేను బయట పెట్టలేను కాబట్టి ఇది నా అనుమానంగా మీ అందరి ముందు చెప్తున్నాను, అలాగే పోలీసు వారికి కూడా చెప్తున్నాను. రేపు 24వ తారీఖున మీటింగ్ ప్లాన్ చేశారట. ఆ మీటింగ్లోకి కొద్దిమంది అసాంఘిక శక్తులు, అంటే కొద్దిమంది కిరాయి రౌడీలు కూడా అక్కడ దిగుతున్నారని సమాచారం వచ్చింది. మరి పాస్టల్ మీటింగ్కి కిరాయి రౌడీలతో పని ఏంటా అనుకున్నాను నేను. అప్పుడు కొంచెం వెనక్కి ఆలోచిస్తే నాకు తెలిసిన విషయాలు, నాకు తట్టిన విషయాలు కొన్ని మీ ముందు పెడతాను. కాపునాడు మీటింగ్ పెట్టారు ముద్రగడ పద్మనాభం గారు. తునిలో కాపునాడు మీటింగ్ పెట్టినప్పుడు కాపులు అందరూ అసలు మామూలుగానే కాపులకు దూకుడు ఎక్కువ. ఆ దూకుడుతో మా కోసం ఒక నాయకుడు నిలబడ్డాడు, మా రిజర్వేషన్ల కోసం, మా పిల్లల కోసం అని రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చారు అక్కడికి. అక్కడికి వచ్చిన తర్వాత ఆ కాపునాడు మీటింగ్లో ఈయన ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారితో పాటు ఉన్న నాయకులకు కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. కేవలం ముద్రగడ గారు ఒకరే మాట్లాడి మిగతా వాళ్ళు ఎవరిని మాట్లాడినవ్వకుండా పదండి రైలు ఆపుదాం అని చెప్పేసి రైల్వే ట్రాక్ మీద తీసుకెళ్లారట. ఆయన రైల్వే ట్రాక్ మీద తీసుకెళ్తున్నప్పుడు కూడా వీళ్ళందరూ ఓకే ఏదో ధర్నా చేస్తామేమో అనుకున్నారట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ తగలబెట్టారు. ఆ తగలబెట్టినాడు ఎవరికి తెలీదు, కొత్త ముఖాలు. తర్వాత తెలిసింది పాపం వీళ్ళందరూ మీటింగ్కి వెళ్ళిన కాపులందరూ నివ్వెరపోయి చూస్తున్నారు అక్కడ, వీళ్ళెవర్రా ఇంత ఘోరం చేస్తున్నారని చెప్పి. అక్కడ పళ్ళ దుకాణంలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కొడుతున్నారట. వాళ్ళు కూడా కాపులు, అరే బాబు మేము కాపులు వేరన్నా, అయినా కూడా కొడుతున్నారట. తర్వాత అర్థమైంది కడప నుంచి దిగిన కిరాయి గ్యాంగ్ అది. ఆ గ్యాంగ్ ఏం చేసింది, రైలు తగలబెట్టి అది ఎవరి అకౌంట్లో వేసింది, కాపుల అకౌంట్లో వేసింది. కాపులకు ఆ రోజున బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పటికీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కేసులు తిరుగుతున్నారు అక్కడ కాపులు. సేమ్ అదే తరహాలో ఇప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఇవాళ రేపు అనుకుంటూ అందరూ వార్తలు వింటున్నాం. ఈ టాపిక్ డైవర్ట్ అవ్వాలంటే ఏదో ఇంకో పెద్దది జరగాలి. ఆ క్రమంలోనే రాజమండ్రి మీటింగు, అది కూడా బైపాస్ పక్కన పెట్టారట హర్ష్ కుమార్ గారు. సడన్గా ఈయన కూడా ముద్రగడ గారిలాగా పదండి బైపాస్ ఆపుదాం అంటాడండి. తక్కువని జనం 100 మందో 200 మందో 500 మందో ఆ రోడ్డు ఎక్కుతారు. అంటే అది నేషనల్ హైవే. 10 నిమిషాలు ఆగినా చాలా దూరం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయినా పెద్ద ఇబ్బంది లేదండి, పోలీసులు వెళ్తారు, క్లియర్ చేస్తారు. కానీ ఈ క్రమంలో వచ్చిన కిరాయి రౌడీలు అక్కడున్న ఏ పళ్ళ దుకాణంలోనో, లేకపోతే లైవ్ బాగానే ఉందా, ఏ పళ్ళ దుకాణంలోనో లేకపోతే ఏ టీ స్టాల్లోనో ఎవరో ఒకరిని కిరాయి గుండెలు చంపేశారు అనుకోండి, ఒక 2-3 వెంటనే ఇది మత కలహాలకు దారితీదా? ఆ మత కలహాలకు దారితీయాలి, గవర్నమెంట్ని అస్థిరపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ని తప్పుతో పట్టించాలి అనే ఈ కుట్రతోనే హర్ష్ కుమార్ గారు రేపు మీటింగ్ పెడుతున్నారు అనేది విశ్వసనీయ సమాచారం. దీన్ని ఇమీడియట్గా పోలీసులు అర్జెంట్గా కంట్రోల్ చేయాలండి. ఎందుకంటే జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే ఆపాలి కదా. కాస్త దీని మీద పోలీసు వారు ఇమ్మీడియట్గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈయన స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నాడు, ఆధారాలు లేవు అన్నాడు. నాకు ఆయన తాగేసి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడని నాకు తెలియదు ఇప్పుడు దాకా అన్నాడు. కానీ వాళ్ళ అబ్బాయి ఏమో 28వ తారీఖునే అతను తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్, అది యాక్సిడెంట్ అని డాక్టర్లే, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే మా నాన్నకి చెప్పారని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. ఈ ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను తర్వాత. అయితే ఈయన ట్రాక్ రికార్డును కూడా ఒకసారి మనం గమనించాలండి. ఎవరిది? హర్ష్ కుమార్ గారి ట్రాక్ రికార్డు. జరిగిన అల్లర్లతో సిరామిక్స్ ఫ్యాక్టరీ మూతపడింది. యాజమాన్యంలో లాకౌట్ ప్రకటించడంతో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయి. అల్లర్లు, విధ్వంస కేసుల్లో 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యానో రీజెన్సీ సిరామిక్స్ అనో ఫ్యాక్టరీ ఉండేదట. ఆ ఫ్యాక్టరీలో జరిగిన అల్లర్ల వెనక హర్ష్ కుమార్ గారు ఉన్నారనేది అందరూ చెప్పుకునేది. నాకు అప్పుడు తెలియదు, అప్పుడు అంత వయసు లేదు. కానీ అప్పుడు దాదాపు 3 చనిపోయారు. మొత్తం ఆ ఫ్యాక్టరీ మొత్తం లాక్డౌన్ అయిపోయింది.
మొత్తం లాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఆ జనరల్ మేనేజర్ని కూడా చంపేశారు. సో హర్ష్ కుమార్ గారికి ఈ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉందండి. ఎందుకో దీనికి మరి ఎలా ఎందుకు చేస్తారు రాజేష్ గారు, హర్ష్ కుమార్ గారు అనొచ్చు. ఆయన ఇప్పుడు రాజకీయంగా నిరుద్యోగంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు దేశం దృష్టిని రాష్ట్రం దృష్టిని ఆకర్షించాలి ఒకటి. రెండోది, ఇక్కడున్న గవర్నమెంట్ని అస్థిరపరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడతారు. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ని కూడా జనాలు దాన్ని మర్చిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మత కలహాలు రేగిపోతాయండి. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఒకవేళ ఏ హిందువులను పళ్ళమ్ముకున్న వాళ్ళని ఎవరో చంపేశారనుకోండి, ఇక క్రైస్తవులు హిందువులను చంపేశారనేది ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోద్దో మీరు ఊహించండి. లేదా హిందువులను చంపితే ఒకవేళ సింపతి రాదు అనుకునేలాగా ఉంటే వెళ్ళిన పాస్టర్లను ఒకళ్ళిద్దరిని చంపేస్తే, ఇదో హిందువులు మేము మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే మా ఇద్దరు ముగ్గురు పాస్టర్లు వచ్చి హిందువులు చంపేశారనేది అది ఇంకా పెడంటే అయిపోద్ది కదా. ఒకసారి ఆలోచించండి. ఇది రేపు 24వ తారీఖున నేను తలపెట్టాడు. దీనికి ఎన్ఓసి అట, అంటే ఇది నేషనల్ అప్పర్డ్ క్లాసో అప్రెస్డ్ క్లాసో ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టారట హర్ష్ కుమార్ గారు. దాని మీద ఆల్రెడీ ఫండ్ రైజింగ్ కూడా జరుగుతుందట. అంటే మీరు అది ఆ ట్రస్ట్ పెట్టింది కేవలం ఎడ్యుకేషన్ నిమిత్తం పెట్టారా, లేకపోతే మత కలహాలు రేపడానికి ప్రభుత్వమే పోరాడడానికి పెట్టారా? అయినా మీరు ఒక ఎంపీ, ఇప్పుడు అగరం ఫౌండేషన్ అని చెప్పి సూర్య గారు పెట్టారు. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బును ఆ ఫౌండేషన్కి ఇచ్చి చదివిస్తాడు. మీరు ఓ ఫౌండేషన్ పెట్టినప్పుడు మీరు కష్టపడి డబ్బు దాంట్లో వేసి ప్రజలకు మేలు చేయాలి, కానీ జనాల దగ్గర డబ్బులు తడుతున్నారంటే ఎందుకు? ఆల్రెడీ చాలా డబ్బులు క్యాష్ రూపంలో చేతులు మారాయట. కిరాయి వ్యక్తులకు కూడా ఆల్రెడీ నజరానాలు వెళ్ళిపోయాయట. రేపు 24వ తారీఖున ఘోరమైన అల్లర్లు జరగబోతున్నాయి రాజమండ్రిలో. దీన్ని పోలీసులు ఉక్కు పాదంతో అణిచివేయాలి. ఒక వ్యక్తి అతను ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ప్రవీణ్ గారు తాగారు నాకు తెలియదండి, పోస్ట్ మార్టం చెప్పింది కాబట్టి ఒక తాగారు అనుకున్నాను. కానీ హర్ష్ కుమార్ గారు తాగేసి ప్రెస్ మీట్లు పెడతారని అందరూ అనుకుంటున్నారు. ఆయన తాగేసి నైట్ టైము చంద్రబాబు నాయుడు గారిని తిడేశారు ఓ రోజు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత నేను సారీ అన్నారు. అందరూ ఏమనుకున్నారంటే రాత్రి తాగేసి తిట్టాడు, మార్నింగ్ దిగిన తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్తున్నారు అంటున్నారు. ఈ వెళ్ళే కొద్దిమంది పాస్టర్లు ఎవరైతే అతను వెనకాల ఉన్నారో, కోత కోస్తాం అనే పాస్టర్ ఒకడు, లేదు మేము కత్తులు కటార్లు కార్లు ఎట్టుకుని తిరుగుతున్నాం అనే పాస్టర్ ఒకడు. ఏ పాస్టర్లు అన్న ఉంటారు అలాగా? సో కిరాయి రౌడీలే పాస్టర్లు ముసుగులే వెళ్తున్నారు. సినిమాల్లో చూస్తాం కదండి, ఒక యూనివర్సిటీలోకి వెళ్ళాలంటే రౌడీలు అందరూ ఇక ఇలాంటి ఐడి కార్డులు, ఇది మా వివివిఐపి ఐడి కార్డు, ఇది వేరే విషయం. కానీ అలాంటి స్టూడెంట్ ఐడి కార్డులు వేసుకుని యూనివర్సిటీలోకి వెళ్ళిపోతారు, అక్కడ గొడవలు చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా ఫేక్ పాస్టర్లు ముసుగులా కూడా వచ్చేస్తున్నారు. ఏ అల్లర్లన్నా జరగచ్చు. అక్కడికి ఆ మీటింగ్కి వెళ్ళే ప్రజల భద్రతకు కూడా చాలా ముప్పు ఉంది. మీరు 100 మంది వెళ్తారా, 50 మంది వెళ్తారా, లేకపోతే 150 మంది వెళ్తారా నాకు తెలియదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారు దీని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద ఇది జరుగుతుందనేది విశ్వసనీయ సమాచారం ఉంది. కాబట్టి ఇలాంటి అల్లరిని కట్టడి చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు మహానాడు అయిపోయిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు మీకు అందిస్తాను. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్ర.